ఎంత మంత్రం అయిపోయిందంటే 2019లో మన ప్రభుత్వాన్ని స్థాపించి మనల్ని ముఖ్యమంత్రి చేసేంత మహామంత్రం అయిపోయింది. యువత ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే నిన్న వైజాగ్ లో మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థి మన అవంతి శ్రీనివాస్ గారిని ఇది చేశారని చెప్పబోతా ఉంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో లేరు సార్, ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారని చెప్పారు. ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే మనకి ఎవరు ఏ పార్టీకి ఎప్పుడు ఎలా మారిపోతున్నారో అని చెప్పి అలసిపోయాం. ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఒక సరికొత్త యువతరంతో ఉన్న నాయకుల్ని కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి ఎక్కించాల్సిన అవసరం ఉంది. వేల కోట్ల పెట్టుబడి లేకుండా, గూండా బలాలు లేకుండా, కిరాయి మూకలు లేకుండా రాజకీయం నడపాలంటే ఒక్క జనసేన వల్లే అవుతుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ మధ్యన ఈ రోజున 3 పార్టీలు బరిలో ఉన్నాయి. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి ఏముంది, పవన్ కళ్యాణ్ చుట్టూ అక్కడ పిల్లలు తిరుగుతారు, టీనేజ్ పిల్లలు తిరుగుతారు, వాళ్ళకేం తెలీదు. అల్లరి చిల్లరే తిరిగే వాళ్ళంటే వాళ్ళు ఎంత బాధ్యత గల వాళ్ళు, వాళ్ళు ఎంత రేపొద్దున మార్పు తెచ్చేది యువతే, వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్చేది యువతే. జగన్మోహన్ రెడ్డి గారు మీ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గంధి శ్రీనివాస్ గారిని అడగండి. వాళ్ళ గంధి శ్రీని గారి అనుచరులో ఉన్న నా అభిమానుల్ని ఒకసారి గంధి శ్రీని గారిని అడగండి. వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు. చంపేశారు కిరాతకంగా. ఎవరు వేలి ముద్రలు దొరకలేదు, రక్తపు మరకలు లేవు. కొన్ని గంటల తర్వాత లెటర్ దొరికిందని మళ్ళీ ఇచ్చారు. మీ ఇంటిలో అత్యంత కిరాతకమైన తోబుట్టిన తండ్రి తోబుట్టుని చంపేసే దానికి మీరేం చేయలేకపోతున్నారే? రేపొద్దున ప్రజలకి మీరేం చేస్తారు? మీరు మీ ఇంటిలో జరిగే హత్యకే మీరు ఏమి మాట్లాడకపోతే రేపొద్దున భీమవరంలో అలాంటి సంఘటన జరిగితే ఎలా నమ్మటం? నేను అనేది ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయపు గొడవలు ఉంటాయి కానీ కిరాయి హత్యలు ఉండవు. గొడవలు ఉంటాయి, రాజకీయ గొడవలు ఉంటాయి, ఇంకో గొడవలు ఉంటాయి, కొట్టుకుంటారు, సర్దుకుంటారు. కానీ కిరాయి మూకలతోటి రౌడిజం చేసే పరిస్థితులు ఇక్కడ లేవు. పశ్చిమ గోదావరి జిల్లాలో పులివెందల నుంచి వచ్చిన కిరాయి మూకలు ఇక్కడ ఏదన్నా అల్లరి చేస్తే మటుకు నేను చూడటానికి చాలా మామూలు కనిపిస్తానేమో, పులివెందల నుంచి కిరాయి మూకల్ని తీసుకొచ్చి ఇక్కడ అలాంటి వ్యవహారం కానీ గోదావరి జిల్లాలో నడిపితే అలాంటి కిరాయి మూకల్ని స్వయంగా నేనే రోడ్డు మీదకి వచ్చి తన్ని తగలేస్తాను, గుర్తుపెట్టుకోండి. గంధి శ్రీనివాస్ గారిని అడగండి, మీకు ఎలాగ మర్చిపోద్ది అలాంటి కిరాయి సొంత తండ్రిని పినతండ్రిని ఎవరో చంపేస్తే దాని గురించి ఒక్క మాట లేకుండా మీరు చంపారంటే మీరు చంపారని ఇద్దరు కొట్టుకుంటా ఉంటే అసలు మా పినతండ్రి చనిపోయాడన్న బాధ ఎందుకు లేదు మీకు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? సొంత పినతండ్రి మీద మీకు అంత బాధ్యత లేనప్పుడు ప్రజల మీద ఏం బాధ్యత ఉంటుంది మీకు? ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించాం. అలాగే తెలంగాణ నాయకులు పెద్ద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అడుగుతున్నాను భీమవరం నుంచి, మీరు ఉద్యమం జరుగుతున్నంత కాలం ఆంధ్ర ప్రజల్ని ద్రోహులను తిట్టారు. రాయలసీమ నుంచి వచ్చిన కొంతమంది ఫ్యాషన్ నాయకుల్ని మీరు రాళ్లతో కొట్టించారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు వరంగల్లో ఇలాంటి విద్యార్థులు రాళ్లతో కొట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వరంగల్లో. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకొద్దు కానీ మాకు కావాలా?
ఆంధ్రప్రదేశ్ కావాలా వాళ్ళు? నేను చేతులు ఒప్పని చెప్పట్లు ఆలోచించమంటున్నాను ఆయన జగన్ మనకి. మీకేమో రౌడీ మోకలొద్దు, మీకు రాళ్ళు ఇసిరే వాళ్ళొద్దు, దోపిడీలు చేసే వాళ్ళొద్దు. కానీ నా భయం ఏంటంటే, నేను పద్మనాభ స్టూడియోస్ లో ఒకసారి దాదాపు 20 సంవత్సరాల క్రితం మందు పాత్ర పేలిపోయి నా కళ మాట్లాడేవాళ్ళు చనిపోయారు. అప్పుడు నేను లోపల డబ్బింగ్ చెప్తా ఉన్నాను సుస్వాగతం సినిమాకి. డబ్బింగ్ చెప్పి బయటికి వెళ్ళాను. 1 గంట ముందు డబ్బింగ్ చెప్పి బయటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే టీవీ పెడితే బాంబు పేలుడు అని చెప్పారు. కాళ్ళు చేతులు ఖండాలుగా తెగిపోయాయి. దాహం దాహం అని మనుషులు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళు ఆదుకునే మనుషులు లేరు అని కదిలిపోయిన ఆ రోజున. మీ ఎవరి మీద పకుంటే మీరు వెళ్ళి ఇంట్లోకి లేదని చేసుకోండి, కానీ కూర్చోబెట్టి మందు పాతలు పెట్టేంత స్థాయికి రాజకీయ వ్యవస్థ ఉంది అంటే అధాపాతాళానికి సమాజం తయారైందని చాలా కోపం వచ్చింది ఆ రోజు. ఆవిడ కలిగింది. ఈ రోజుకి సొంత పిల్ల తండ్రి అత్యంత దారుణంగా హత్యకు గురైతే ఈ రోజుకి దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే మనకేం న్యాయం చేస్తారు? నిజంగా భయం వేస్తుంది. ఆలోచించాలి మీరు. అలాంటి పార్టీకి గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మరి ఆయన వెనక్కి మరి భీమవరంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. గంధి శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నాను, ఒక్కసారి కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళని నానా చెత్త తిట్లని జరుగుతుంటే మీకు పౌరుషం రాలేదే గంధి శ్రీనివాస్ గారు? ఆ రోజున మీరు ఆంధ్రుడి పుట్టుకే పుట్టుంటే మీకు పౌరుషం రాలేదు ఆ రోజున? గోదావరి జిల్లా బలమే ఉంటే, గోదావరి రక్తమే మనలో ప్రవహిస్తుంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రపతి నాయకులు ఈ రోజున జగన్ గారిని తీసుకొస్తున్నారు. నేను కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను, మీరు పొలిటికల్ పార్టీ. ఇందాక మార్నింగ్ పొద్దున విష్ణు కాలేజీలో మనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న వాళ్ళకి పండితులు వేదోచ్చారణ ఒకటే చెప్తున్నారు, రాజద్వారే రాజమార్గే రాజద్వారే రాజగృహ అని చెప్పి ఆశీర్వచనం పలుకుతుంటే నేను అదే చెప్తున్నాను ఈ రోజున కేసీఆర్ గారికి. మీరు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలంటే వచ్చి పోటీ చేయండి. భీమవరం అభ్యర్థిని కావాలంటే మీ గంధి శ్రీనివాస్ గారు మీరు వచ్చిరండి, నా అభ్యర్థిని చెప్పండి. వైసీపీ అభ్యర్థిని, టీఆర్ఎస్ అభ్యర్థిని చెప్పండి. గంధి శ్రీనివాస్ గారు వైసీపీ అభ్యర్థి కన్నా టీఆర్ఎస్ అభ్యర్థి మీకు కావాలంటే మీరు ఆలోచించుకోండి.